అందరికీ నమస్కారం. నేను రెడ్డి శ్రీనివాస వరప్రసాద్, ఇండియన్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ఢిల్లీ వారి ద్వారా మన రాష్ట్రానికి జనరల్ సెక్రటరీగా, బాపట్ల జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా, ఇంటిగ్రేటెడ్ ట్రై సర్వీసెస్ ఎక్స్ సర్వీస్ మెన్ కమిటీకి చైర్మన్గా మన రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల త్రివిధ దళాల మాజీ సైనికులకి, వారి కుటుంబస్తులకి, వారి మీద ఆధారపడి ఉన్నటువంటి పెన్షనర్స్ అనగా ఫ్యామిలీ పెన్షనర్, విడో పెన్షనర్, వారి భార్య మరియు వారి కుమార్తె, వారికి పెన్షన్ విషయంలోనూ, ఈసీహెచ్ఎస్ విషయంలోనూ, ఇతర వాళ్ళకి వెల్ఫేర్ విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్న జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ వారి కార్యాలయాల ద్వారా పరిష్కరించబడుతున్నాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు, నిస్సందేహంగా మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే వారు చక్కగా జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ కార్యాలయాల యందు మాజీ సైనికులకు అందరికి కూడాను సేవలు అందించబడుతున్నాయి. ఇందులో భాగంగా కొన్ని సేవలు అసోసియేషన్ల ద్వారా మన పరిధిలో, మన అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులకు అందించగలం. వాటి ద్వారా మాజీ సైనికులు లేదంటే వారి డిపెండెంట్స్ అనగా వితంతువులైన వారు, వికలాంగులైనటువంటి మాజీ సైనికుల డిపెండెంట్స్, విడోస్ పెన్షనర్స్ అనగా డైవోర్స్ డాటర్ లేదంటే విడో డాటర్, వాళ్ళకి పెన్షనర్స్, వీళ్ళందరూ కూడాను వెల్ఫేర్ ఇష్యూస్ అన్నీ కూడాను వాళ్ళకి హక్కుదారు. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో మా వంతు సేవలు మేము అందిస్తుండగా, రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఉన్న త్రివిధ దళాల మాజీ సైనికులు కొన్ని విషయాల్లో వారి సమస్యలు మాకు తెలియచేస్తుండగా, వారి సమస్యలను పరిష్కరించడంలో, ఈ కార్యాలయంలోనే వారి సమస్యలను పరిష్కరించడంలో మేము చాలా సంతోషిస్తున్నాం. వాటిలో ఒక భాగంగా మరి ఎంఈజీ బెంగళూరులో పనిచేసినటువంటి సుబేదార్ వడ్లాది సత్యనారాయణ సార్ ఈ రోజున మన కార్యాలయంలో మన మధ్యలో ఉన్నారు. ఆయన మా అసోసియేషన్లో సభ్యులుగా కూడా జాయిన్ అయ్యారు. అయితే మా అసోసియేషన్లో చేరినటువంటి ప్రతి సభ్యుని యొక్క సంక్షేమ విషయాలు పూర్తిగా బాధ్యత మాది. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ ద్వారా వెళ్ళవలసినటువంటి డాక్యుమెంట్స్ని మేము సిద్ధం చేసి, వారికి కూడాను ఎటువంటి సమయం వృధా కానియకుండా వారితో సంప్రదిస్తూ ఆ విషయానికి సంబంధించినటువంటి తగు డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడాను మేము పొందుపరిచి వారి ద్వారా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ కార్యాలయానికి పంపిస్తూ వారి సంక్షేమ సేవల్లో ఎటువంటి విలంబం అనగా లేట్ కాకుండా, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా రెండవ రోజు వెళ్ళాల్సిన అవసరం లేకుండా కమ్యూనికేట్ చేస్తూ వారికి మేము సేవలు అందిస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నాను అనేటువంటి విషయం నేను చివరిలో చెప్తాను. మరి మన మధ్యలో ఉన్నటువంటి సుబేదార్ వడ్లాది సత్యనారాయణ సార్ మన అసోసియేషన్లోకి జాయిన్ అయిన తర్వాత సార్కి ఎటువంటి సేవలు మనం అందించాం అనేటువంటిది సారే ఆయనే తనందరూ తాను మనకు వివరిస్తారు. మరి విందాం, తెలుసుకుందాం. నమస్కారం సార్. మన అసోసియేషన్లోకి మీరు వచ్చిన తర్వాత మీరు ఎటువంటి సేవలు మీరు అందుకున్నారో మీ నోటి ద్వారా వినాలని మీరు కోరుకుంటున్నాను. మాజీ సైనికులందరికీ నా
ఇప్పుడు చెప్పండి సార్. మాజీ సైనికులందరికీ నా హృదయపూర్వక వందనాలు సార్. నెక్స్ట్, మీరు మాజీ సైనికులకు అందిస్తున్న సేవలకి మీకు ఎలా నా యొక్క కృతజ్ఞతలు తెలపాలనేది కూడా నా మాటలతో నేను చెప్పలేను సార్. కారణం, నేను 94లో రిటైర్డ్ అయ్యాను. ఇప్పుడు కొన్ని ఎక్స్ సర్వీస్మెన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి అని పేరే కానీ ఎలాంటి సేవలు అనేది నేనుగా పొందలేదు. ఆ తర్వాత నేను ప్రకాశం అప్పుడు మనకి బాపట్ల జిల్లా, మా గ్రామం బాపట్ల జిల్లా కాకుండా ప్రకాశం జిల్లాలో ఉన్న కారణంగా నేను ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ అసోసియేషన్లో ఉన్నాను. నేను అక్కడ కూడా మనకి ఇక్కడ అందుతున్నటువంటి సేవలు అనేది అక్కడ జరగటం లేదు. ఇది సత్యం అన్నమాట. ఇది నేను చెప్పడం కాదు, ఇది ఎవరైనా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సేవలు ఏ విధంగా మనకి సేవలు అందుతున్నాయి, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి అక్కడ ఎలాంటి సేవలు అందుతున్నాయి. కారణం, అక్కడ ఆఫీస్ అవి ఉన్నాయి కానీ అక్కడ తగిన స్టాఫ్ కానీ లేక అంత రిస్క్ తీసుకొని చేసేటటువంటి వ్యక్తులు కానీ నాకు కనిపించలేదు. కానీ నేను దాన్ని కించపరచడం కాదు, జరుగుతున్న వాస్తవాన్ని నేను చెప్తున్నాను. రెండవది, నేను రిటైర్డ్ అయిన తర్వాత స్పెషల్లో ఫస్ట్ మన పెన్షన్ ఇదైనప్పుడు మీరు బాపట్ల జిల్లాలో ఉన్నా కూడా ప్రకాశం జిల్లాకు వచ్చి మీరు మాకు సేవలు అందించినందుకు మరోసారి మీకు నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఆ రోజు మీ ద్వారానే నేను స్పెషల్లో బాపట్లలో వచ్చి నా స్పెషల్లో కన్వర్ట్ అవుతానికి మీరు నా యొక్క డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి నాకు కావాల్సినటువంటి సహాయం అనేది మీరు చేశారు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే మా గ్రామం బాపట్ల జిల్లాకు మారిందో మళ్ళీ అప్పుడు ఈ ఆర్గనైజేషన్లో కొత్తగా స్థాపించారు కనుక ఇక్కడ నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన కాడ నుంచి నాకు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, అప్పుడు నేను ఎంటర్మైన్ అయినప్పుడు మా మిస్సెస్ పేరు మాత్రమే ఉంది కానీ సర్నేమ్ అనేది నా రికార్డ్స్ లేదు, అదేవిధంగా పుట్టిన తేదీ లేదు. ఆఖరణ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పేసి మీరు దానికి కావాల్సినటువంటి అఫిడవిట్ కానీ లేకపోతే జిల్లా సైనికుల ద్వారా ఏం పంపించాలో అన్ని డాక్యుమెంట్స్ మీరు పూర్తి చేసి జిల్లా సైనికుల ద్వారా మీరు మా రికార్డ్స్ పంపించి రికార్డ్స్ ద్వారా పార్టీ వాటర్ అనేది పబ్లిష్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ విధంగా చాలా మంది మీరు చేస్తున్నారని చెప్పేసి నేను వాట్సాప్ గ్రూప్లో చాలా విషయాలు విన్నాను. అంటే నా పర్సనల్గా మీరు చేశారు కాబట్టి నేను నాకు తెలుసు కాబట్టి నేను మరోసారి మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. రెండవది, నాకు పీపీఓలో కూడా ఫస్ట్ నుంచి వచ్చిన పీపీలో అప్డేట్ అవ్వలేదు. ఏది, నా ఓల్డ్ పీపీలో ఎలా ఉన్నాయో అలాగనే ఉన్నందువల్ల మళ్ళీ మీరు స్పెషల్ మీరు ఎగైన్ లెటర్స్ పంపించి నా డాక్యుమెంట్స్ అన్ని అప్డేట్ చేసి మళ్ళీ పీపీఓని కూడా నా పీపీఓలో కూడా న్యూ పీపీఓలో కూడా నా యొక్క వైఫ్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్ని అప్డేట్ చేసి మీరు నాకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేను సైనిక్ బోర్డుకి వెళ్లకుండా ఇక్కడే నాకు పనులన్నీ కూడా చాలా పూర్తయింది. నెక్స్ట్, నేను ఇప్పుడు వాట్సాప్లో చాలా విషయాలు ఉంటాయి. మీరు ఎక్కడ ఏ సైనికుడు అంటే మాజీ సైనికుడికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీరు వెంటనే అటెండ్ అయ్యి వారికి ఏ విధమైన సహాయం చేయాలో ఆ సహాయం అనేది మీరు చేస్తున్నది నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. రెండవది, ఒక గొప్ప విషయం ఏంటంటే 24 గంటల్లో నైట్ కానీ డే కానీ ఒక ఫోన్ కాల్ ఒక మాజీ సైనికుడు చేస్తే మీరు రిస్క్ అనుకోకుండా ఫోన్ కాల్ అటెండ్ చేసి దానికి చెప్పవలసిన సమాధానం అనేది మీ యొక్క వాయిస్ మెసేజ్లో చాలా విన్నాను. చాలా విసిగిస్తుంటారు, మీరు ఒకసారి చెప్పినా కూడా విసిగిస్తుంటారు. కానీ అది కూడా మీరు విసుగుపడకుండా వాళ్ళకి తగిన సమాధానం చెప్పి వాళ్ళకి అర్థమైన విధంగా సమాధానం చెప్పి దానికి పరిష్కారం అనేది మీరు చూపిస్తున్నందుకు దానికి చాలా ధన్యవాదాలు. రెండవది, ఇప్పుడు లేటెస్ట్గా చిన్న వివాదాలు జరుగుతున్నాయి, వాట్సాప్లో వస్తున్నాయి. అవి ఇప్పుడు మనమందరం ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మనం నేర్చుకున్నది ముఖ్యంగా ఒక క్రమశిక్షణ. మనం నేర్పవలసింది ఇతరులకి క్రమశిక్షణ అనేది మన జీవితంలోనే కాకుండా మన కుటుంబానికి కాకుండా అందరికీ ఈ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ క్రమశిక్షణలో మనం వచ్చినటువంటి వాళ్ళం ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి నేను పెద్ద నేను చేస్తున్నాను అని లేనిపోయిన వివాదాలు సృష్టించడం అనేది అది చెప్తానికే చాలా ఒక బాధగా ఉంది. ఒకటి, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అఫ్కోర్స్ ఉండొచ్చు ఎక్స్ సర్వీస్మెన్స్ అసోసియేషన్స్ 1 కాదు 10 ఉండొచ్చు. ఒకరికి ఒకరు కోఆపరేషన్తో ఉండి మనకి తెలియని వేరే వారి దగ్గర నేర్చుకొని వేరే వారికి తెలియని మనం తెలియపరుస్తూ మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమేమి మనకి సౌకర్యాలు ఉన్నాయి,
ఏమేమి మనకు అర్హతలు ఉన్నవి అవి సాధిస్తానికి అన్ని అసోసియేషన్స్ కలిపి పోరాడాలి కానీ నేను పెద్ద మీరు పని చేయటం లేదు నేను పని చేయటం లేని ఈ అనవసరమైనటువంటి ఈ వాగ్వివాదాలు అనేవి చేయటం అనేది చాలా దురదృష్టకరం. దయచేసి ఇకనైనా సరే వరప్రసాద్ గారు ఆయన చేస్తున్నాడు, అందరికీ తెలుసు, ఆయన అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేయకపోగా రకరకాలుగా మీరు వాట్సాప్ గ్రూప్లో పెట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దయచేసి మనందరం కోఆపరేషన్గా ఉందాము, మనందరం కలిసి చేయి కలిపి పనిచేద్దాము. మనందరికీ రావాల్సినటువంటి ఎలాంటి ఏ విషయమైనా సరే గవర్నమెంట్గా పోరాడి మనం సాధించుకుందాం. జై హింద్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి కోఆపరేట్ సంబంధించినటువంటి విషయాలు. మరి సార్ ఇంతకుముందు ప్రకాశం జిల్లా వాసిగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి మాజీ సైనికుల అసోసియేషన్లు, తర్వాత మరి బాపట్ల జిల్లాలోకి మధ్య అయిపోయిన తర్వాత సార్ ఫేస్ చేసినటువంటి, సార్ తన కనులారా చూసింది, తన చెవులారా వినినటువంటిది సార్ మన ముందు ఉంచారు. చాలా థ్యాంక్స్ సార్. మా అభిప్రాయాలు కానీ మాజీ సైనికుల యొక్క ఐక్యతకు సంబంధించినటువంటి విషయాలను మీరు క్లుప్తంగా వెల్లడి చేశారు. అర్థం చేసుకునేటువంటి వారు ఎవరికైతే మీరు చెప్పిన ఆ విలువైనటువంటి విషయాలు అర్థమైనాయో వాళ్ళు మాజీ సైనికుల ఐక్యతలో ఒకరితో ఒకరు చేయి కలిపి కృషి చేస్తారు అని నేను నా మనసారా ఆకాంక్షిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈ చివరిగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా అభివృద్ధి నిమిత్తమై, ఐక్యత నిమిత్తమై మరియు సేవల నిమిత్తమై మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తున్నాను. సార్ విషయంలో క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను. సార్ యొక్క పిపిఓ కాపీలో ఎన్ఓకే పేరు శేషగిరి అమ్మ అని ఉంది. సార్ చెప్పినట్లుగా ఇనిషియల్ అనగా ఇంటి పేరు లేనందున ప్రతి మాజీ సైనికుడికి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తించాలి. ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్క మాజీ సైనికుడు ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మాజీ సైనికుని యొక్క శ్రీమతి, ఎన్ఓకే అంటారు, నెక్స్ట్ ఆఫ్ కిన్, శ్రీమతి గారి పేరు ఆధార్ కార్డులో ఎలా ఉన్నది, రికార్డులో ఎలా ఉన్నది అనేటువంటివి సరి చేసుకొని ఫస్ట్ సరి చూసుకోవాలి. రికార్డులో పాత పేరుని ఆధార్ కార్డులో ఉన్న పేరు ప్రకారం సరి చేసుకోవాలి. అదే ఇప్పుడు సార్ క్లుప్తంగా మనకి తెలియచేసినటువంటి విషయం. సార్ మన కార్యాలయానికి వచ్చినప్పుడు సార్ డాక్యుమెంట్స్ అన్ని కూడాను పరిశీలించిన తర్వాత ఎఫిడేవిట్ చేయడం జరిగింది. దానికి ముందుగా ఆధార్ కార్డులో పేరు దాన్ని సరిచేసి పుట్టిన తేదీని కూడాను సరిచేసి అది ఫైనల్ డాక్యుమెంట్గా చేయడంగా జరిగింది. ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు పుట్టిన తేదీ దాని ప్రకారం ఎఫిడేవిట్ ప్లస్ అదేవిధంగా 2 నేషనల్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో యాడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ ని జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ ద్వారా రికార్డుకు పంపించడం జరిగింది. రికార్డుకు పంపించబడినటువంటి డాక్యుమెంట్స్ రికార్డ్స్ వాళ్ళు చెక్ చేసి రికార్డులో ఉన్నటువంటి ఇనిషియల్ లేనటువంటి పేరుని ఆధార్ కార్డులో ఇనిషియల్తో ఉన్న పేరు ప్రకారం డివో2 చేయడం జరిగింది. ఆ డివో2 చేయబడినటువంటి లెటర్ని జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్కి పంపించడం జరిగింది. అదేవిధంగా ఇండివిజువల్ కూడాను ఒక కాపీ పంపించడం జరిగింది. డివో2 చేయబడినటువంటి పార్ట్ 2 ఆర్డర్ కాపీలో ఏ విధంగా అయితే పేరుందో ఆ పేరు మరలా స్పర్శ పిపిఓలో అమెండ్మెంట్ అయ్యి వస్తుంది. ఆ పేరు స్పర్శలో అమెండ్మెంట్ కాకుండా మరలా కురజాండం పిపిఓలో అది గుర్తించబడింది. పాత పేరైతే ఎలా ఉందో అదే కురజాండం పిపిఓలో వచ్చింది. డివో2 అయిన తర్వాత కూడా సార్ మన కార్యాలయాన్ని అంటే మా అసోసియేషన్లో మెంబరే కాబట్టి
చూడండి, సారు ప్రతి విషయంలో కూడాను ఒక ఫైల్ తయారు చేసుకున్నారు. ఆయన చేసినటువంటి ప్రతి కరెస్పాండెన్స్ కూడాను ఒక ఫైల్‌లో ఇమిడేలా ఆయన చేయటం వలన ఆయన సమస్యను కూడాను మేము పరిశీలించటం మాకు చాలా సులువుగా ఉంది. ప్లస్ ఇంతవరకు ఆయన సర్వీస్‌కి సంబంధించినటువంటి విషయాలలో చేయబడినటువంటి మార్పులు, చేర్పులు, వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడాను ఈ విధంగా ఒక ఫైల్‌లో ఉంచటం వలన ఆయన తర్వాత ఎన్ఓకేకి కూడాను చాలా సులువుగా ఉంటుంది. ప్రతి మాజీ సైనికుడు కూడాను ఇదే విధంగా మాజీ సైనికులు తమకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడాను ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా పడేయకుండా, లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్‌లో పెట్టేసేసి దాన్ని అట్లాగే పెట్టేస్తారు. అలా కాకుండా సార్ ఏ విధంగా అయితే చేశారో చూడండి, చక్కగా ఈ విధంగా ఒక ఫైల్‌లో ఏ విధంగా అయితే అమర్చారో, మరి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మాజీ సైనికులు కూడాను ఇదే విధంగా ఒక ఫైల్ తయారు చేసుకోవడం ద్వారా మీ డాక్యుమెంట్‌కి సంబంధించి పరిశీలించటం, దానికి నిర్ణయించటం, తగినటువంటి సలహా తీసుకోవటం, దానికి తగినటువంటి చర్య చేపట్టడం అనేటువంటిది చాలా సులువుగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సార్ పేరు సార్ యొక్క శ్రీమతి గారి పేరు ఎన్ఓకే పేరు మార్చడం కోసం జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ కార్యాలయం ద్వారా 31 జూలై 2021లో పంపడం జరిగింది. 31 జూలై 2021లో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ కార్యాలయం ద్వారా రికార్డు పంపించడం జరిగింది. అది ఎంఈజీ రికార్డ్. ఎంఈజీ రికార్డు వాళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్కి ప్రతిగా 31 ఆగస్టు 2021లో పార్ట్ ఆర్డర్లో భార్య పేరు మరియు భార్య పుట్టిన తేదీ రెండు కూడాను 31 ఆగస్టు 2021లో పంపడం జరిగింది. అయితే 2023లో ఒక కొరజన్న పీపీ వచ్చింది. ఇవన్నీ మార్పులు చేర్పులు ఎప్పుడు జరిగినాయి? 2021లోనే డిఓ2 అయిపోయింది. 2021 31 ఆగస్టు 2021లోనే డిఓ2 అయిపోయింది. పేరు మార్చబడింది, పుట్టిన తేదీ కూడా మార్చబడింది. అయితే 2023లో ఒక స్పర్శ పీపీఓ జనరేట్ అయింది, అంటే కురజాన పీపీఓ జనరేట్ అయింది. ఆ కురజాన పీపీఓలో పాత పేరు ఉండటమే మనం గుర్తించాం. అవును కదా సార్? అదే కదా, సేమ్ పాత పేరు లాగానే వచ్చింది. అయితే సార్ మన కార్యాలయానికి వచ్చినప్పుడు ఆ డిఓ2 కాపీని మెన్షన్ చేస్తూ మన అసోసియేషన్ పరిధిలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేనటువంటివి, మన అసోసియేషన్ పరిధిలోనే మనము చేసుకోగలిగినటువంటివి చాలా సంక్షేమాలు ఉన్నాయి. ఒక అసోసియేషను వాళ్ళ మాజీ సైనికులకి అందించగలిగినటువంటి సేవలు చాలా ఉన్నాయి. వాటినే మేము చేస్తున్నాం. ఆ సేవలలో భాగంగా మరి సార్ మన దగ్గరకు వచ్చినప్పుడు మరి డిఓ2లో ఉన్నటువంటి పేరు ప్రకారం 2021లో డిఓ2 చేయబడినటువంటి దాని పేరు ప్రకారం 2023లో కూడాను జనరేట్ అయినటువంటి కొరజండం పీపీఓలో పాత పేరే వచ్చినది అనేటువంటి విషయాన్ని స్పర్శ వాళ్ళ దృష్టికి, రికార్డు వాళ్ళ దృష్టికి మేము తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు పేరు అమెండ్మెంట్ చేసి ఇప్పుడు నవంబర్ 2023లో జూలై 2023లో తయారైనటువంటి కొరజండం పీపీఓలో పాత పేరు ఉన్నట్లుగా మేము కూడాను సార్ తీసుకొచ్చినటువంటి విషయాన్ని గుర్తించి తగినటువంటి విధంగా మేము కూడాను కరెస్పాండెన్స్ చేసిన తర్వాత నవంబర్ 23లో ఇంకొక పీపీఓ జనరేట్ అయింది. ఆ పీపీఓలో డిఓ2 ప్రకారం పేరు మార్చబడి కరెక్ట్ చేసి వాళ్ళు పంపించడం జరిగిందండి. ఇది మన అసోసియేషన్ ద్వారా చేసినటువంటి సేవలు. ఈ విషయాన్ని మీకు అందరికి ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది మాజీ సైనికులు 26 జిల్లాల ఏపీ 26 జిల్లాల మాజీ సైనికుల గ్రూప్ అని ఒకటి క్రియేట్ చేశారు. అందులో వరప్రసాద్ గారి గురించి అవమానకరంగా ఏదో పోస్టులు నడుస్తున్నాయి.
ఆ పోస్టులు మా దగ్గరకు వచ్చినాయి. ఆ పోస్టులో మరి మన గౌరవనీయులు విజయవాడకు చెందినటువంటి మోటూరు శంకర్రావు గారు, మేము ఆర్ఎస్పి డైరెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాము అని ఏదో ఒక ఆడియో మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ మన రెడ్డి వరప్రసాద్ గారి చర్యని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నామండి. నేను రాష్ట్ర మాజీ సైనిక సంఘం అధ్యక్షుడిని. నా పేరు మోటూరు శంకర్రావు. ఇతను రెడ్డి వరప్రసాద్ చేసేటటువంటి ఇలాంటి పిచ్చి పనులు మనం డైరెక్టర్ గారి నోటీసులోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు పూర్తిగా సహకారం అందిస్తాను, మీకు నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దేని విషయం అయితే మోటూరు శంకర్రావు గారు రిపోర్ట్ చేయాలని అనుకుంటున్నారో సంతోషంగా వెళ్ళి చేయవచ్చు. ఏ విషయం గురించి ఆయన తన స్టేట్మెంట్ ఇచ్చారో ఆ విషయంలో మాతో ఎటువంటి చర్చలు జరపకుండా ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు. దానికి మా అసోసియేషన్ కమిటీ వాళ్ళు ఆయన కూడాను ఫోన్లు చేసి మాట్లాడటం కూడా జరిగింది. దానికి ఆయన తిరిగి క్షమాపణ కోరారు. ఇటువంటి మెసేజ్లు పెట్టవద్దని, మీరు నిజంగా నాయకులు అని మీరు ప్రచారం చేసుకుంటే, ఇప్పుడు మేము సార్ విషయంలో ఏ విధంగా అయితే మాజీ సైనికులకు సేవలు అందిస్తున్నామో మీరు కూడాను మాలాగానే సేవలు అందించమని ఈ వీడియో ద్వారా మనవి చేస్తున్నాం. ఆయన మేము ఎటువంటి విధంగా క్రిటిసైజ్ చేయటం లేదు, అటువంటి ఆలోచన మాకు లేదు, మాకు అంత టైము లేదు. మరి గౌరవనీయులైనటువంటి మోటూరు శంకర్రావు గారు ఆయన మరి ఎన్ని కార్యాలయాలకు లెటర్లు రాసి ఏ విధంగా కరస్పాండెన్స్ చేసి మాజీ సైనికులకు సేవలు అందించారో మరి దయచేసి మాకు ఆ వివరాలు కనుక అందజేసినట్లయితే మేము కూడా సంతోషిస్తాం. ఈ రోజునే పైనీర్ రికార్డ్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఉదయం సార్ కూడా చూశారు. అవును సార్, పైనీర్ రికార్డ్ నుంచి లెటర్ వచ్చింది. మేము పైనీర్ రికార్డ్ తోటి ఒక కరస్పాండెన్స్ చేశాం. దానికి తిరిగి స్పందించి వాళ్ళు మాకు లెటర్ పంపించారు. మీరు ఆ విధంగా కరస్పాండెన్స్ ఈ రోజు వరకు ఎంతమందికి చేశారో మీరు తెలియచేయాలి. మీరు నాతో మాట్లాడచ్చు డైరెక్ట్గా ఫోన్ చేసి. లేదు అంటే ఇక నుంచి మేమే మీకు ఫోన్ కాల్ చేయాల్సి వస్తుంది. ఇంతవరకు ఫోన్ కాల్స్ లేవు. లేదంటే మేము మీ కార్యాలయానికి వస్తాం, మీరు పిలవండి. ఎంతమంది మాజీ సైనికులు మీ కార్యాలయానికి వాళ్ళ సమస్యలను బట్టి వస్తారో మేము వచ్చి వాళ్ళకి సమస్యలు పరిష్కరిస్తాం. లేదు అంటే మీరు సంతోషంగా మా కార్యాలయానికి రండి, మేము మీకు పూలదండ వేస్తాం, శాల్వా కప్పుతాం, రాను పోను ఛార్జీలు కూడా ఇస్తాం. మీరు ఏ విధంగా అయితే మాజీ సైనికులకు సేవలు అందిస్తున్నారో ఆ విలువైనటువంటి సేవలు మా అసోసియేషన్కి వచ్చి స్పర్శకి సంబంధించినవి కానీ, ఈసీహెచ్ఎస్కి సంబంధించినవి కానీ, అదేవిధంగా కేఎస్బికి సంబంధించినవి కానీ, చాలా మంది సమస్యలతో నిరంతరం మా కార్యాలయానికి వస్తూనే ఉంటారు. మరి మీ కార్యాలయాల్లో మరి ఏం సేవలు అందిస్తున్నారో మాకు తెలీదు. ప్రతిరోజు మీ కార్యాలయానికి ఎంతమంది తమ సమస్యలతో వస్తున్నారో మాకు తెలీదు. మీరు ఏ రోజు వచ్చినా కూడాను ఇదిగో సార్ లాగానే ఏదో ప్రతి రోజున అనేక జిల్లాల నుంచి మా కార్యాలయానికి వస్తారు. మేము సేవలు అందిస్తున్నాం, మీ కనులారా చూడొచ్చు, మీరు నేర్చుకోవచ్చు కూడా. ఒకవేళ మీకు తెలియకపోతే, లేదంటే మీకు మాకంటే ఎక్కువగా కనుక తెలుసుంటే మీరు దయచేసి మాకు వచ్చి నేర్పమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఏ రోజు వచ్చినా కూడాను మేము మిమ్మల్ని సత్కరించి పంపిస్తాం. కాబట్టి మోటూరు శంకర్రావు గారు ఈ విషయాన్ని గమనించాలి. ఏదో మీరు నాయకులను చెప్పుకుంటే ఆ నాయకత్వపు లక్షణాలను మీరు కనపడేలా చేయాలి. విశాఖపట్నంలో మీరు వెళ్ళి ఆదినారాయణ విషయంలో ఆయనకి శాల్వా కప్పు వచ్చిన విషయం కూడా మాకు తెలుసు. ఆ తర్వాత మీరు చేసినటువంటి పని వలన ఆ ఆదినారాయణకి ఎటువంటి మేలు జరిగింది అనేటువంటిది కూడా మాకు తెలుసు. ఆదినారాయణ విషయంలో మీరు ఎక్కడో ఓ చోట మీటింగ్ పెట్టి ఆయనకి శాల్వా కప్పి భోజనాలు చేసుకొని వచ్చేసారు. అది మీరు చేసినటువంటి మీకు తెలిసినటువంటి విధానం. కానీ మాకు తెలిసినటువంటి విధానం, సిపి గారి ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళాము, డిసిపి క్రైమ్ గారి ఆఫీస్కి వెళ్ళాము, డిసిపి లా అండ్ ఆర్డర్ గారి ఆఫీస్కి వెళ్ళాము.
ఏసీపీ గారి ఆఫీస్కి వెళ్ళాము. ఏ విధంగా దానిని పరిష్కరించాలో వాళ్ళతో చర్చించాము. దానికి తగిన విధంగా అధికారులు చర్యలు కూడా తీసుకున్నారు. ఆయన్ని కోర్టుకు రిమాండ్ కూడా పంపించారు. ఈ విషయంలో గురైరెడ్డి గారు, అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, ఆదినారాయణ గారు, అదేవిధంగా కార్ డ్రైవర్, మేమందరం నలుగురమే వెళ్ళాం. వెళ్ళి మా వంతు ఎలా ఆ సమస్యను పరిష్కరించాలో దాన్ని మేము పరిష్కరించి వచ్చాం. దయచేసి మీరు కూడా ఆ విధంగా పరిష్కరించమని మనం చేస్తున్నాను. మీరు నాయకులు కనుక అయితే ఎవరిని కించపరచద్దండి. మోటార్ శంకర్రావు గారు, మీరు వయసులో పెద్దవాళ్ళు, వయసులో చిన్నవాళ్ళు ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసినా కూడా వారిని సరి చేయాలండి. ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విజయవాడలో ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి ఈసీహెచ్ఎస్ కార్డు కానీ మాకు ఫోన్ చేశారు. ఈసీహెచ్ఎస్ కార్డు, కొత్తగా ఈసీహెచ్ఎస్ కార్డు జనరేట్ చేసేటప్పుడు దాని ప్రొసీజర్ ఎలా ఉంటుందో 26 జిల్లాల్లో ఉన్నటువంటి మాజీ సైనికుల అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ సభ్యునికి కూడా తెలుసండి. సభ్యునికి కూడా తెలుసు. మరి మీరు నాయకులు, రాష్ట్ర నాయకులని మీరు ప్రకటించుకుంటున్నారు. ఆ రోజులో జరిగింది మళ్ళా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొత్తగా ప్రొఫైల్ తయారు చేసేటప్పుడు మొబైల్ నంబరు, 2 సీక్రెట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం అందులో ఎంటర్ చేయాలి. మాజీ సైనికుని పేరు, పుట్టిన మాజీ సైనికుని తండ్రి పేరు లేదంటే తల్లి పేరు, ఆయన పుట్టినటువంటి స్థలం, ఈ 2 వివరాలు ప్లస్ వాళ్ళ మొబైల్ నంబరు మనం ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తాం. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒక మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని వేస్తేనే ఈసీహెచ్ఎస్ ఫామ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో 16 KB కార్డా, 32 KB కార్డా, లేదంటే ఫస్ట్ టైం అటెండ్ చేస్తున్నారా, లేదంటే 2006కు ముందు రిటైర్ అయ్యారా, ఎప్పుడు రిటైర్ అయ్యారు, ఆ తర్వాత రిటైర్ అయ్యారా, ఫస్ట్ టైం మీరు అప్లై చేస్తున్నారా, లేదంటే మీ దగ్గర ఆటో జనరేట్ ఫామ్ ఉందా అనేటువంటివి అక్కడ ఆప్షన్స్ అడుగుతాయి. ఆ తర్వాత దీని ప్రొసీజర్ అంతా కూడా తెలిసిందే. ఎప్పుడైతే మొబైల్ నంబర్ వెరిఫికేషన్ కోసం ఓటీపీ వచ్చిందో నేను ఆయన ఓటీపీ అడగడం జరిగింది. ఆయనకి డౌట్ వచ్చింది, ఇదేంటి ఓటీపీ అడుగుతున్నారు. ఆయన మీకు ఫోన్ చేయడం జరిగింది. అయితే మీరేం సమాధానం ఇచ్చారండి? జ్ఞాపకం తెచ్చుకోండి. మోటార్ శంకర్రావు గారు, ఎదుటి వాళ్ళ మీద బురద చల్లడం మానేయండి. ఇక్కడి నుంచి అయినా మీ వయసుకు తగిన విధంగా మీరు ప్రవర్తించాలి. ఆ రోజున మీరు చెప్పిన మాట, ఓటీపీలు రావండి, వరప్రసాద్ ఫేకు, ఇలాగ ఓటీపీలు పంపించి మాజీ సైనికుల ఖాతాలో నుంచి డబ్బులు ఖాళీ చేస్తాడండి అని మీరు నా మీద తప్పుడు ప్రచారం చేశారు. ఈ రోజు కూడాను ఆయన ఫోన్ చేసినటువంటి రికార్డింగ్ మా దగ్గర ఉంది. ఇదేనండి మీ పెద్దరికం మోటార్ శంకర్రావు గారు? ఎదుటి వాళ్ళ మీద బురద చల్లటమేనా? ఎప్పుడైనా కూడాను పనిచేసేటువంటి వాళ్ళని మీరు అభినందించారా? వాళ్ళకి ఏదైనా కృతజ్ఞతలు తెలియజేశారా? మేము ఇంతవరకు మా చెవులతో వెళ్ళలేదు. వరప్రసాద్ గారి గురించి మీరు పెట్టినటువంటి ఆడియోని బట్టి మీకు చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి. చాలా మంది మీకు ఫోన్ చేసి అడిగారు, ఎందుకంటే వరప్రసాద్ గారి గురించి మీరు ఈ విధంగా విషం కక్కుతున్నారు అని అడిగితే మీరు వాళ్ళకి ఇచ్చిన సమాధానం, ఆయన నా కింద పనిచేశాడండి, ఆయన జనరల్ సెక్రటరీ కింద నా కింద పనిచేశాడు అని మీరు ఇచ్చేటువంటి సమాధానాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఒంగోలులో జాయింట్ యాక్షన్ కమిటీ అని ఏర్పాటు కోసం అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మాజీ సైనికులకు అక్కడికి వచ్చారు. నేను మీ ముందే చెప్పాను, అందరి ముందు చెప్పాను, నాకు ఎటువంటి పదవి వద్దు. గుర్తుకు తెచ్చుకోండి. ఉడుమూడు రాజు గారు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఉన్న మాజీ సైనికులకు వాళ్ళకి సంబంధించినటువంటి అసోసియేషన్ నాయకులు ఉన్నారు. నాకు ఎటువంటి పదవి వద్దు, నాకు అక్కర్లేదని చెప్పాను ఆ రోజునే ఒంగోలులో. వాళ్ళందరూ కూడాను మళ్ళా విజయవాడలో మీటింగ్ పెట్టారు. అక్కడ డబ్బులు వసూలు చేశారు, కానీ జేఏసీ రిజిస్ట్రేషన్ అవ్వాల. అక్కడ కొన్ని విషయాలు చర్చలు జరిగినాయి. ఆ రోజున జేఏసీకి సంబంధించినటువంటిది ఒక ప్రజెంటేషన్ నా ల్యాప్టాప్లో కూడా తీసుకొచ్చి అందరికీ ప్రజెంటేషన్ చేశాను. అందరు చప్పట్లు కొట్టారు, అందరు హర్షించారు. ఎస్, వరప్రసాద్ సార్ గారు చెప్పింది ఆ ప్రజెంటేషన్లో ఇచ్చినటువంటి దాని ప్రకారం మనం అందరం వెళ్దామన్నారు. కానీ తర్వాత
ఒక నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఆ తర్వాత మీరు నన్ను సంప్రదించారు, వరప్రసాద్ గారు మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ చాలా మంచివి, మీరు రండి మనం పెడదాం అని మీరు నన్ను పిలిచారు. దానికి కూడాను సాక్ష్యాలు ఉన్నాయి. మీరు రండి, నాది మోటో సేవలు అందించడమే. ఈ రోజును కూడాను ఈ విధంగా మేము అందించినటువంటి సేవలను రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికుల ముందు మేము ఎందుకు పెడుతున్నామంటే, మొదటి నుంచి కూడాను మా మోటో, మా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడాను పదవులు ముఖ్యం కాదు, సేవలు అందించడం ముఖ్యం. ఆ సేవలు అందించడం నిమిత్తమే ఈరోజు రాష్ట్రానికి చైర్మన్గా మేము రిజిస్ట్రేషన్ చేసినటువంటి సొసైటీకి గుర్తింపు. గుర్తుపెట్టుకోండి మోటు శంకర్రావు గారు, అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ ప్రెసిడెంట్గా మీరుండండి అని నన్ను అడగడం జరిగింది. ఆ రోజున వెంటనే మీరు అందుకొని నేను మాట్లాడానండి ఆయనతోటి, ఆయన జనరల్ సెక్రటరీ ఉంటారు, నేను ప్రెసిడెంట్గా ఉంటాను అంటే, మీ వయస్సును బట్టి మేము మీకు గౌరవం ఇచ్చి మిమ్మల్ని ప్రెసిడెంట్గా పెట్టాం. జనరల్ సెక్రటరీగా ఆ ఇంటిగ్రేటెడ్ ఎక్స్ సర్వీస్ మెన్ జాయింట్ యాక్షన్ కమిటీ IEJAC అనేటువంటి పేరు మీద దానికి బైలా తయారు చేసింది నేను, రిజిస్ట్రేషన్ చేసింది నేను. అయితే అది రిజిస్ట్రేషన్ అయిన తరువాత ఒక లెటర్ తయారు చేసి మనం అందరం కూడాను మన గౌరవనీయులైనటువంటి RSP డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వివరించాము. సార్ చాలా సంతోషించారు. అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 1 నెలలోనే MDECHS కు మనం పంపించినటువంటి డాక్యుమెంటేషన్ బట్టి వాళ్ళు అభినందిస్తూ మనకు లెటర్ ఇచ్చారు 1 నెలలోనే. అది మనం చాలా గర్వించదగినటువంటి విషయం. వరప్రసాద్ గారు ఇన్ని సేవలకు సంబంధించినటువంటి విషయాలను వాట్సాప్ గ్రూపులో పెడుతున్నారని మీరు ఓర్చుకోలేక వరప్రసాద్ గారిని గ్రూపు నుంచి తీసేశారు. అడ్మిన్గా పెడుతూ అడ్మిన్గా తీసేశారు, గ్రూపు నుంచి తీసేశారు. దానికి పర్యవసానం IAJAC చిన్న భిన్నం అయిపోయింది. నేను గనక దాంట్లో నేను కరెక్ట్ కాకపోతే, నా విధి విధానాలు కరెక్ట్ కాకపోతే మీరెందుకు కొనసాగించలేకపోయారు? IAJAC చిన్న భిన్నం అయిపోయింది. ఈ రోజున మీరు అందించిన సేవలు ఏంటో చెప్పాలి. వరప్రసాద్ గారు మీద బురద జల్లుతూ 26 జిల్లాల ఏపీ 26 జిల్లాల ESM గ్రూప్ అని కూడా పెట్టారు. దాంట్లో వరప్రసాద్ గారి మీద విషం కక్కుతూ ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి దాంట్లో మీరేదో మెసేజ్లు పెడుతున్నారు. అవన్నీ నాకు వస్తున్నాయి. వరప్రసాద్ గారు అందించినటువంటి సేవల గురించి ఏదైనా వాట్సాప్లో పోస్ట్ పెడితే డిలీట్ చేసేస్తున్నారు. ఎందుకు డిలీట్ చేస్తున్నారు తెలుసుకోనివ్వండి. ఆ గ్రూపులో ఉన్నటువంటి వారు వరప్రసాద్ గారు ఏ విధంగా సేవలు అందిస్తున్నారో తెలుసుకోవాలి కదా. వరప్రసాద్ గారి మీద విషం కక్కుతూ మీరే పెట్టే పోస్టులు అయితే ఉంచుతున్నారు. దాంట్లో వరప్రసాద్ గారి గురించి తెలియనటువంటి వాళ్ళు మీరు పెట్టే మెసేజ్లు విని దాంట్లో అవునా నిజమా ఇలాంటి వ్యక్తి కరెక్ట్ కాదు అని నా గురించి తెలియని వాళ్ళు ఏదో మెసేజ్లు పెడుతున్నారు, తెలిసి తెలియని వాళ్ళు. అంటే మీరు సమాజంలో ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారో ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముసుగులో ఎవరు ఉండటానికి వీలు ఉండకూడదు అనేటువంటిదే మా యొక్క ఉద్దేశం. మీరు కూడా అయితే చేతనైతే సేవలు అందించండి. ఎందుకంటే ఒకళ్ళ మీద బురద చల్లుతారు. మాన్యనీయులు, గౌరవనీయులు, మన రాష్ట్ర సైనిక్ బోర్డు అధికారి బ్రిగేడియర్ వెంకటరెడ్డి సార్ ఒకటే మాట చెప్పారు, మీరు సేవలు అందిస్తున్నారు, మీ సేవలు అందిస్తూ వెళ్ళండి, ఒకళ్ళ గురించి పట్టించుకోవద్దు. ఎంత విలువైన విషయం అండి, ఎంత విలువైనటువంటి విషయం అది. మీరు అందించేటువంటి సేవలు అందించండి, ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే. ఎందుకంటే సేవలు అందించేటువంటి వ్యక్తిగా నన్ను సార్ గుర్తించారు కాబట్టే నాకు మీరు సేవలు అందిస్తూ వెళ్ళండి అని ఒక మంచి హృదయంతో, ఒక సహృదయంతో సార్ చెప్పినటువంటి మాట నాకు మీకు కూడా అదే విధంగా చెప్పారు.
ఎందుకు ఆయన మీద బురద చల్లుతారు? మీ సేవలు మీరు అందించండి అని డైరెక్టర్ సార్ చెప్పింది మీకు అర్థం కాలేదా? మీకు అర్థమైందా? మీకు అర్థమైతే ఇక నుంచి అయినా సరే ఒకరి మీద బురద చల్లటం ఆపి మీరు సేవలు అందించడం మొదలు పెట్టండి. గౌరవనీయులైనటువంటి శంకర్రావు గారితో నేను ఆ ఒక్క మాట చెప్పి చివరిగా నేను ముగిస్తున్నాను. ఇంకొక పోస్ట్ పెట్టడం జరిగింది. అదేంటంటే నేను చదివి వినిపిస్తాను. పెద్దలు కేవీ రావు గారికి నమస్కారం. కొంతమంది స్వయం ప్రకటిత ప్రెసిడెంట్లు, చైర్మన్లు మాజీ సైనికులను, మాజీ సైనిక సంఘాలను వారి పేరు ప్రతిష్టల కోసం, వారి వ్యాపార లాభం కోసం వాడుకుంటున్నారు. మాజీ సైనికుల కుటుంబాలను బ్లాక్మెయిల్ ధోరణిలో బెదిరిస్తున్నారు. మీరు గమనించే ఉంటారు, 2 రోజులుగా ఈ గ్రూపులో కొనసాగుతున్న చర్యలు. ఒక ప్రబుద్ధుడు నేను తప్ప ఎవరూ సాయం చేయటానికి వీలు లేదు అంటున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు సర్వీసులో ఉండి చనిపోయిన సైనిక కుటుంబాలకు ఈయన సాయం చేయబట్టే పెన్షన్లు వచ్చాయి, లేకపోతే పెన్షన్లు రావు. యూనిట్ వాళ్ళు ఈయన మాట్లాడకపోతే ఏమీ చెయ్యరు. కాబట్టి ఈయన వల్లే ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల కుటుంబాలు ఉద్ధరించబడుతున్నాయి. ఇంకో పెద్ద మనిషి మాజీ సైనికులకు అది కావాలి ఇది కావాలి అని అడుక్కుంటున్నారని చెప్పి అవమానకరంగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి ప్రబుద్ధులు ఉన్నంత కాలం మాజీ సైనికుల సంఘాలకు గుర్తింపు, గౌరవం రావు. గ్రూపు సభ్యులందరికీ నా విన్నపం, ఇలాంటి స్వయం ప్రకటిత నాయకుల విరోచిత విజయ గాథల గురించి ఈ గ్రూపులో పోస్టులు పెట్టకండి. మాజీ సైనికులను కించపరుస్తూ మాట్లాడే వారితో ఆర్గ్యుమెంట్లు చేయకండి. అలాంటి వారితో మాట్లాడి మనం తగ్గించుకోవద్దు. దాని కింద పేరు కూడా పెట్టారండి, కె గోవిందరావు. ఈ విషయం ఈ మెసేజ్ నిజంగా గోవిందరావు గారు కనుక పెడితే రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ఢిల్లీ వారి తరపున జనరల్ సెక్రటరీగా నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. ఐఈఎస్ఎల్ ఢిల్లీ వారు నన్ను ఆంధ్ర రాష్ట్రానికి జనరల్ సెక్రటరీగా నియమించారు. ఒక రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఒకవేళ ఈ మెసేజ్ మీరే గనక పెట్టినట్లయితే మీ మెసేజ్లో ఉన్నటువంటి విషయాలను బట్టి నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. కొంతమంది స్వయం ప్రకటిత ప్రెసిడెంట్లు, చైర్మన్లు మాజీ సైనికులను, మాజీ సైనిక సంఘాలను వారి పేరు ప్రతిష్టల కోసం, వారి వ్యాపార లాభాల కోసం వాడుకుంటున్నారు అని పెట్టారు. లిఖితపూర్వకంగా రిపోర్ట్ ఇవ్వండి. లిఖితపూర్వకంగా వారు ఎవరు, ఆ స్వయం ప్రకటిత ప్రెసిడెంట్లు ఎవరు, స్వయం ప్రకటిత చైర్మన్లు ఎవరు, ఏ విధంగా వారు వారి లాభాల కోసం, వ్యాపారాల కోసం వాడుకుంటున్నారో మీరు లిఖితపూర్వకంగా ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇది సేవలు అనాలా, లేదంటే ఎదుటి వారి మీద బురద చల్లటం అనాలా, ఇది మాకు అర్థం కాక మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు లిఖితపూర్వకంగా ఇవ్వండి. ఆ స్వయం ప్రకటిత ప్రెసిడెంట్లు, స్వయం ప్రకటిత చైర్మన్లు ఎవరో మా నోటీసుకు తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఐఈఎస్ఎల్ ఎంఓడి వారి తరపున జనరల్ సెక్రటరీగా నియమించబడినటువంటి నేను కూడాను ఆ విషయాలు తెలుసుకొని మనమందరం కలిసి ఇటువంటి విషయాలను చర్చించడం కోసం ఆర్ఎస్బి డైరెక్టర్ సార్ని కలిసి ఆయన దృష్టిలోకి వెళ్ళి అభివృద్ధి పదంలో మనం నడిపిద్దాం. అటువంటి స్వయం ప్రకటిత చైర్మన్లు, స్వయం ప్రకటిత ప్రెసిడెంట్ ఎవరో లిఖితపూర్వకంగా రాసివ్వండి. లేదు మీరు ఆర్ఎస్బి డైరెక్టర్ గారికి కనుక ఏదైనా కాపీ పంపిస్తే యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా రాష్ట్రానికి కూడాను నేను అపాయింట్మెంట్ చేయబడ్డాను కాబట్టి ఆ కాపీ నాకు కూడా పంపించండి. ఇప్పటి వరకు కూడాను మీరు ఏ విధంగా ఒక ప్రెసిడెంట్గా ఒక అసోసియేషన్కి మీరు కొనసాగుతున్నారో
అదేవిధంగా ప్రెసిడెంట్ అనేటువంటి వాళ్ళు ఒక అసోసియేషన్లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని యాజ్ ఎ చైర్మన్గా కానీ ప్రెసిడెంట్గా కానీ రిజిస్టర్డ్ బాడీతోటే వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మీరు గమనించే ఉంటారు, కొన్ని రోజులుగా గ్రూపులో కొనసాగుతున్న చర్చలు ఒక ప్రబుద్ధుడు నేను తప్ప ఎవరూ సాయం చేయడానికి వీలు లేదు అంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీ ముందు ఉన్నటువంటి ఆ విషయాలు ఏంటో దాన్ని తెలియచేయాలి. ఈ రోజు వరకు కూడాను మన రాష్ట్రంలో నేను తప్ప ఎవరు చేయలేరు అన్నటువంటి ఆ మాజీ సైనికుడు ఎవ్వరూ లేరు. నా దృష్టికైతే ఎవరికి రాలేదు. ప్రతి మాజీ సైనికుల అసోసియేషన్ వాళ్ళకు తెలిసిన దాన్ని బట్టి వాళ్ళు సేవలు అందిస్తూ వెళ్తున్నారు. నేను ఎవరు అందించట్లేదని నా నోటీస్కి ఎవరు రాలేదు. అయితే కొంతమంది తక్కువ తెలుసు, దాన్ని బట్టి వాళ్ళు సేవలు అందిస్తున్నారు. కొంతమంది ఎక్కువ తెలుసు, దాన్ని బట్టి వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ఈ విషయంలో మన రాష్ట్రంలో ఉన్న ప్రతి అసోసియేషన్కి నేను సపోర్ట్ చేస్తున్నా. నేను ఎవరిని కించపరచట్లేదు. తెలిసిన వాళ్ళు తెలిసిన కొద్దీ సేవలు అందిస్తున్నారు. ఇంకా ఎక్కువగా తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన కొద్దీ వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మాజీ సైనికులు కూడా నేను తెలియచేస్తున్నా. యూనిట్ తరపున చేయవలసినటువంటి పనులు వాళ్ళు చేస్తారు. మాజీ సైనికుల అసోసియేషన్ తరపున వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇలాంటి ప్రబుద్ధులు ఉన్నంత కాలము ఎదుటి వాడిని ప్రబుద్ధుడు అని పేరు పిలిచే కంటే మీరు ఏమి సేవలు అందించారు అనేటువంటివి తెలియచేయాలి. మాజీ సైనికులకి మీరు ఎలాంటి సేవలు అందించారు, మీ అసోసియేషన్లో ఎలాంటి సేవలు అందిస్తున్నారు, లేదంటే మిమ్మల్ని మా అసోసియేషన్కి స్వాగతిస్తాం, మీటింగులు పెడతాం. గుంటూరు జిల్లాలోనే లేదంటే పల్నాడులో కానీ బాపట్లలో కానీ మిమ్మల్ని మీరు వస్తాను అని అంటే మాకు ఫోన్ చేయండి, మిమ్మల్ని స్వాగతిస్తాం, మీరు మాకు సేవలు అందించండి. మీ దగ్గర నుంచి మేము నేర్చుకుంటాం. మాజీ సైనికులకి సేవలు ఎలా అందించాలనేటువంటి విషయం మేము నేర్చుకుంటాం. మీరు వచ్చి మాకు నేర్పించండి, మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రబుద్ధులు అని అదని ఇదని మెసేజ్లు పెట్టి మీ గ్రూప్ వరకే మీ సేవలు పరిమితం కాకూడదు. మీ సేవలు మీరు పదవి కోరుకుంటున్నారు కదా, ఆంధ్ర రాష్ట్రానికి మీరు అధ్యక్షుడిగా రావాలి అని మీరు పదవి కోరుకుంటున్నారన్న విషయం మాజీ సైనికులందరూ మాకు తెలియచేశారు. మీకు పదవి అప్పగించాలంటే సేవలు అందించాల్సినది అది ప్రథమ కర్తవ్యంగా భావించాలి అని నేను మనవి చేస్తున్నాను. మాజీ సైనికులు వస్తారు, అసోసియేషన్ వాళ్ళు వస్తారు, సేవలు ఎలా అందించాలో వాళ్ళు చెప్తారు. మెల్లమెల్లగా వాళ్ళ అభిప్రాయాలు కూడా మీకు తెలియచేస్తారు. కాబట్టి ఈ గోవిందరావు గారు ఈ మెసేజ్ పెట్టినటువంటి గోవిందరావు గారికి మేము తెలియచేయటం ఏంటంటే, ఈ వీడియో ద్వారా మీరు మరి ఆ ప్రబుద్ధులు ఎవరో, ఆ స్వయం ప్రకటిత చైర్మన్లు, స్వయం ప్రకటిత ప్రెసిడెంట్లు ఎవరో మీరు మా దృష్టి కూడా తీసుకురావాలని ఈ వీడియో ద్వారా మనవి చేస్తున్నాం. మిగతా విషయాలు మీరు పంపించిన లెటర్ తర్వాత, లేదు మీరు మాకు అందజేసినటువంటి వివరాలను బట్టి తర్వాత మాట్లాడదాం. లేదు అని అంటే మీరు ఇలాంటి మెసేజ్లు పెట్టడం ఆపేయండి. మీ ఆరోగ్యానికి క్షేమం కాదు. మీరు నేను మాజీ సైనికుడు నేను చెప్పుకుంటున్నారు, అది కూడాను మీకు ఇది క్షేమకరమైనటువంటి మెసేజ్లు కాదు, అంత యోగ్యమైనటువంటివి కాదు, ఉపయోగకరమైనటువంటివి కూడా కాదని మేము మీకు తెలియచేస్తున్నాం. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి విషయాలు. మరి ఆ గ్రూపులో ఇంకొక వ్యక్తి నేవీకి చెందినటువంటి వ్యక్తి కూడాను, ఇతను చాలా డేంజరస్ పర్సన్ అనేటువంటి తనకే ఇంగ్లీష్ తెలుసు అనుకుంటున్నాడేమో, తనకే అటువంటి భాష వాడొచ్చు అని తనకు మాత్రమే తెలుసేమో. అంత డేంజరస్ పర్సన్ మన రాష్ట్రంలో ఎవరు లేరండి. బహుశా మీ లాంగ్వేజ్లో మీరు వాడినటువంటి పదజాలంలో మీరు తప్ప బహుశా మీకు కూడాను
మీ ఉన్నత అధికారుల దగ్గర నుంచి మీకు కూడాను మెసేజ్లు వచ్చి ఉంటాయి. మీ పని మీరు చూసుకోండి, ఒకరిని విమర్శించకండి అని. చాలా డేంజరస్ పర్సన్ అని ఎవరైతే మెసేజ్ పెట్టారో వాళ్ళ వరకు కూడాను మీ ఉన్నతాధికారుల ద్వారా మీకు కూడాను ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. రాలేదు అంటే నాకు ఫోన్ చేయండి, వచ్చేలా నేను చేస్తాను. కాబట్టి మీ పరిధిలో మాజీ సైనికుల సంక్షేమంలో మీ సేవలు మీరు అందించండి.